నాగోల్లో సీలింగ్ భూమి కబ్జా ఎక్కడ చూసినా ఇవే. కబ్జాలే. మేడ్చల్ మల్కాజ్గిరి ఉప్పల్ మండలంలో అక్రమార్కుల ఇష్టరాజ్యం. నాగోల్ సర్వే నెంబర్ 24/ఆలో 38 గుంటల సీలింగ్ ల్యాండ్ మాయం. సబ్ డివిజన్ నెంబర్ 24 ప్రభుత్వ భూమిగా గుర్తించిన వైనం. సీలింగ్ ల్యాండ్ లో శ్రీ సాయి బాలాజీ ద్వారకామాయి రెసిడెన్సీ పేరుతో బహుళ అంతస్తుల నిర్మాణాలు. ప్రభుత్వ భూమిలో అక్రమ భవనాలు వెలుస్తున్నా పట్టించుకునే జిహెచ్ఎంసీ అధికారులు. ప్రభుత్వంలో అనుమతించిన జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ నిర్మాణాలు తొలగించి భూమిని స్వాధీనం చేసుకోవాలని స్థానికుల డిమాండ్. ఇంకేం తొలగిస్తారు? నిర్మాణాలు అయిపోయినాయి. సీలింగ్ భూమి కబ్జా నిర్మాణాలు అయిపోయినాయి, ఇంకేం తొలగిస్తారు వీటిని? రాష్ట్రంలో ఇక్కడ సిటీ పరివాహక ప్రాంతాలు ఎక్కువ భూమి కబ్జా చేస్తున్నారు. అధికార డబ్బు బలంతో ప్రభుత్వ అసైన్ భూములు కనపడితే వాటిని చెరబడుతున్నారు. అధికారుల అండతో స్థానికంగా ఉన్న సర్కార్ అసైన్ భూములను కబ్జా చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్కుల భూములు మింగుతున్నా టచ్ కూడా చేయలేకపోతున్నారంటే కొందరు అధికారులు ఏ స్థాయిలో లంచాలు తీసుకున్నా ఇట్టే తెలుసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ మండలం నాగోల్ గ్రామ సర్వే నెంబర్ 24/ఆలో 38 గుంటల సీలింగ్ ల్యాండ్ ఉంది. అయితే సబ్ డివిజన్ నెంబర్ 24/ఆను ప్రభుత్వంగా గుర్తించారు. ఆవలిస్తే పేగు లెక్కబట్టి రకం అని అంటున్నారు ఈ అక్రమార్కులు. ఈ సీలింగ్ ల్యాండ్ లో భారీ ఎత్తున బహుళ అంతస్తు నిర్మాణాలు చేస్తున్నారు. ఆ భూమిని కొందరు నాయకులు అధికారుల సహాయంతో కబ్జా చేసి యథేచ్ఛగా బహుళ అంతస్తులు నిర్మించారు. సీలింగ్ భూముల్లో ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా, సీలింగ్ తొలగించకుండా ఏ విధంగా బహుళ అంతస్తు నిర్మాణాలు చేపట్టారు? వాటి గత ఉన్నతాధికారులు పర్మిషన్ ఎలా ఇచ్చారు? అసలు గవర్నమెంట్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ కబ్జా చేసి పెద్ద పెద్ద నిర్మాణాలు చేస్తుంటే జిహెచ్ఎంసీ అధికారులు మేనమేషాలు ఎక్కించడం సిగ్గుచేటు. ప్రభుత్వ భూమి అన్యక్రాంతం అవుతున్నా జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా పైగా కబ్జాదారులకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్టు బహిరంగ విమర్శలు వెళ్లవుతున్నాయి. ఇకనైనా అన్యక్రాంతం అవుతున్న ప్రభుత్వ ఆస్తులను అధికారులు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఉప్పల్ మండలంలో అన్యక్రాంతమైన పలు ప్రభుత్వ భూములను ప్రభుత్వ తహసీల్దార్ కొరడా గొలిపించి అట్టి భూములను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ విషయంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా సీలింగ్ భూములు అక్రమంగా శ్రీ సాయి బాలాజీ ద్వారకామాయి రెసిడెన్సీ పేరుతో నిర్మించిన నిర్మాణాలపై ఉప్పల్ మండల తహసీల్దార్ సమగ్రంగా విచారించి ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో విధులు అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ భూమి అన్యక్రాంతమైంది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే వాళ్ళ ఆస్తులపై ఎంక్వైరీ చేయాలని పలువురు కోరుతున్నారు. దీనిపై రెవెన్యూ రికవరీ కూడా పెట్టచ్చు కదా, ఇంత అయిపోయిందంటే.